హే గైస్, జస్ట్ 20 రూపీస్ తోనే మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అంటే మీరు నమ్ముతారా? లేదు కదా. బట్ దట్ ఈస్ పాసిబుల్. సో ఎలానో ఈ వీడియోలో చూద్దాం. సో హే ఎవ్రీవన్, దిస్ ఈస్ జితిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, హిట్ ఎ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఆ బిజినెస్ మోడల్ వచ్చేసరికి ప్రింట్ ఆన్ డిమాండ్, షార్ట్ ఫామ్లో POD. సో ఈ బిజినెస్ మోడల్ అంటే ఏంటంటే, మనం ఒక ఇంటర్మీడియట్లో యాక్ట్ చేస్తాం బిట్వీన్ కస్టమర్స్ అండ్ సప్లయర్స్. ఇక్కడ మనం ఒక వెబ్సైట్ని డెవలప్ చేసి మన ప్రొడక్ట్స్ని మనం ప్లేస్ చేస్తాం. ఎప్పుడైతే కస్టమర్ మన వెబ్సైట్ ద్వారా ఒక ఆర్డర్ని ప్లేస్ చేస్తాడో అప్పుడు మనం డైరెక్ట్గా ఆ ఆర్డర్ని సప్లయర్కి మనం సెండ్ చేస్తాం. సో అప్పుడు సప్లయర్ డైరెక్ట్గా ఆ ఆర్డర్ని కస్టమర్కి ప్రింట్ చేసి డెలివర్ చేస్తాడు. సో ఇక్కడ మనకి ఇన్వెంటరీ హోల్డ్ చేసిన అవసరమే లేదు. సో ఇక్కడ మనకి ప్రాఫిట్స్ ఎలా వస్తాయంటే, సపోజ్ మనకి సప్లయర్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ ప్రోడక్ట్ ఇంక్లూడింగ్ షిప్పింగ్. మనం మన వెబ్సైట్లో ఆ ప్రోడక్ట్ని 200 రూపీస్ లిస్ట్ చేస్తాం. ఎప్పుడైతే కస్టమర్ మనకి 200 రూపీస్ పే చేస్తాడో మనం 100 రూపీస్ ఓన్లీ సప్లయర్కి ఇస్తాం. సో మన ప్రాఫిట్ వచ్చేసరికి 100 రూపీస్. నెక్స్ట్ ప్రింట్ ఆన్ డిమాండ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది. సో ఆల్రెడీ మీరు ఎక్స్ప్లెయిన్ చేశా, బట్ ఇంకొంచెం డీటెయిల్గా చూపించడానికి ఇక్కడ చేసాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి క్రియేట్ యువర్ డిజైన్. సో డిజైనింగ్ ఎలా చేయాలో అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. నెక్స్ట్ ప్రింట్ ఆన్ డిమాండ్ ప్లాట్ఫామ్. ప్రింట్ ఆన్ డిమాండ్ ప్లాట్ఫామ్ అనేది నెక్స్ట్ స్లైడ్స్లో చెప్తా. నేను పర్సనల్గా ఏం ప్లాట్ఫామ్ యూస్ చేస్తానో కూడా మీకు చెప్తా. సో ఎప్పుడైతే కస్టమర్ ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తాడో ప్రింట్ ఆన్ డిమాండ్ కంపెనీ అనేది డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ని షిప్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసుంటారు ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలనేది. సో ఇక్కడ షాపిఫైకి మనం 20 రూపీసే పే చేస్తాం. ఎందుకు అంటే వెబ్సైట్ డెవలప్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ టెస్టింగ్ ఆఫ్ ది ప్రోడక్ట్ 400 రూపీస్. కానీ నేను ఇక్కడ ఇది ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదంటే ఇది మీకు ఆల్మోస్ట్ జీరో. ఎందుకంటే ఇక్కడ వేసుకున్న టీషర్ట్ చూస్తున్నారు కదా, ఈ టీషర్ట్ అనేది నేను నా వెబ్సైట్ ద్వారా, ఇది ప్రింట్ ఆన్ డిమాండ్ ప్రోడక్ట్ అనమాట. సో దీన్ని నేను సెవరల్ క్వాలిటీ టెస్ట్ చేశాను. సో ఈ ఒక క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. సో మీకు ఆల్మోస్ట్ ఈ ప్రోడక్ట్ యొక్క టెస్టింగ్ ప్రైస్ కూడా జీరో. నెక్స్ట్ మార్కెటింగ్. ఇక్కడ మార్కెటింగ్ అనేది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ చాయిస్. సో మార్కెటింగ్లో 2 టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఉంటుంది, ఆర్గానిక్ మార్కెటింగ్, ఇన్ఆర్గానిక్ మార్కెటింగ్. ఆర్గానిక్ మార్కెటింగ్లో మీరు ₹1 కూడా స్పెండ్ చేయకుండా హ్యాపీగా మార్కెటింగ్ చేసుకోవచ్చు, లైక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా, లేకపోతే లోకల్ క్యాంపెయినింగ్స్, లేకపోతే ఫేస్బుక్ స్టేటస్ అలా పెట్టుకోవడం. ఆర్గానిక్ మార్కెటింగ్ అంటే మీరు మనీ పే చేస్తారు, లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్కి మనీ పే చేయడం కానీ, ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయడం కానీ అలా. సో అది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ చాయిస్. కానీ బేసిక్ మనకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఎంతంటే జస్ట్ 20 రూపీస్. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఒక డిజైన్ని మనం క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక డిజైన్. ఇదొక డిజైన్ని నేను క్రియేట్ చేసిన తర్వాత నేను పర్సనల్గా వాడే ఒక ప్లాట్ఫామ్ ఏంటంటే సప్లయర్స్ క్వికింగ్కి ఒకటి క్వికింగ్ ఇండియా బేస్డ్ మ్యానుఫ్యాక్చరర్. ఇది కోయంబత్తూర్లో లొకేట్ అయి ఉంది. సో ఎప్పుడైతే కస్టమర్ ఆర్డర్ని ప్లేస్ చేస్తాడో మనం క్వికింగ్కి ఈ ఆర్డర్ని ఫార్వర్డ్ చేస్తాం. క్వికింగ్ చాలా బాగుంటుంది క్వాలిటీ, ముందే చెప్తున్నా, 100% రిలయబుల్ ఆల్సో. ఇదేం స్పాన్సర్డ్ వీడియో కాదు క్వికింగ్ నుంచి, బట్ అయినా నేను చెప్తున్నా. నెక్స్ట్ వన్, ప్రింట్ ఆన్ డిమాండ్లో మనం ఏమేమి టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని సెల్ చేయొచ్చు. టీషర్ట్స్, హుడీస్, మగ్స్, పోస్టర్స్, ఫోన్ కేసెస్ అండ్ టోటే బ్యాగ్స్. సో ఇక్కడ ఇన్ని చూసాం కదా, చాలా కేటగిరీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కేటగిరీ అంటే చాలా ఇష్టం. నేను టీషర్ట్స్ అండ్ ఓవర్ సైజ్ షర్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు మీకు ఇష్టం వచ్చిన కేటగిరీని సెలెక్ట్ చేసి అద్దరు కొట్టేసేయండి. అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రింట్ ఆన్ డిమాండ్ యొక్క అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. దానిలో ఈ కొన్ని. ఫస్ట్ వన్, ఇన్వెంటరీ అనేది అవసరం లేదు. ఎందుకంటే మనం 100 టీషర్ట్స్ 200 టీషర్ట్స్ తెప్పించుకొని మెషిన్స్ కొనుక్కొని ఎప్పుడైతే కస్టమర్ ఆర్డర్ చేస్తారో మన టైం వేస్ట్ చేసుకొని ఆర్డర్ చేయడం, ప్రింట్ చేసి డెలివరీ చేసే అవసరం మనకి లేదు. స్టార్ట్అప్ కాస్ట్ అనేది చాలా తక్కువ, చూసారుగా 20 రూపీస్. ప్రొడక్ట్ వెరైటీ అనేది చాలా ఉన్నాయి, మీకు ఇప్పుడే చూపించా, లాస్ట్ స్లైడ్స్లో చూపించా. టీషర్ట్స్, ఓవర్ సైజ్ షర్ట్స్, టోటే బ్యాగ్స్ అని, మగ్స్ అని, పోస్టర్స్, ఫోన్ కేసెస్ చాలా ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్.
హ్యాపీగా కంప్యూటర్ ముందు కానీ ఫోన్ ముందు కానీ కూర్చొని హ్యాపీగా చేసుకోవచ్చు. ఈజీ టు లాంచ్ ఆన్ స్కేల్, హ్యాపీగా లాంచ్ చేసుకొని స్కేల్ చేసుకోవచ్చు. ప్రింట్ ఆన్ డిమాండ్ ఎవరి కోసం? ఫస్ట్ వన్ స్టూడెంట్స్, హ్యాపీగా కాలేజ్ కంప్లీట్ అయిపోయాక వచ్చి చేసుకోవచ్చు. ఫ్రీలాన్సర్స్ ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళకి. ఆర్టిస్ట్ అండ్ డిజైనర్, సైడ్ హస్లర్స్, ఎనీవన్ హూ వాంట్స్ టు ఎర్న్ ఆన్లైన్, ఎవరైతే ఆన్లైన్లో ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారో రూపాయి, దే కెన్ ఈజీలీ గో ఫర్ ప్రింట్ ఆన్ డిమాండ్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ Instagram. All the links will be given on the description, and thank you. I'll see you in the next one. Bye.